మహాదేవ శ్రీమాత్ర నమః. నేను మీ మురళీధర్ శర్మ. వ్యక్తిగత జాతక పరిశోధన జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఖచ్చితంగా కూడా మీ యొక్క కళ్ళకు కట్టినటువంటి విధంగా నేను చెప్తాను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకొని, అదేవిధంగా ఎవరికైనా కూడా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన వద్ద క్లాసెస్ నడుస్తూ ఉన్నవి. వీరికి పర్మనెంట్ ఒక జాబ్ కూడా ఇప్పించేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నాం. విన్నరా? తప్పకుండా మంత్లీ ఒక 35,000 నుండి 50,000 వరకు ఎర్న్ చేసుకునేటువంటి విధంగా ముందు జాతకం నేర్పబడును. అటు పిమ్మట మీకు తప్పకుండా కూడా ఒక పర్మనెంట్ జాబ్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి విధంగా నడుస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. రెండు 2024 జూలై 7వ నెల 18వ తారీఖు నాడు రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, ముందుగా మేషరాశి వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. గ్రహచారం వేరు, గోచారం వేరండి. గ్రహచారములో గ్రహాలు మారవు, గోచారంలో గ్రహాలు మారుతవి. మీ వ్యవహారిక నామం ఒకటి ఉండి మీ జన్మనామం మరొకటి ఉన్నా కూడా మీకు రెండు రకాలుగా కూడా ఇబ్బందులు కలుగుతాయి. కానీ అటువంటి విషయాన్ని గమనించుకోండి. మన మేషరాశి వారికి ఈ యొక్క రోజు సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వివాహ ఇబ్బందులు ఉంటాయి. చేపట్టినటువంటి పనులలో కొంత అవరోధాలు ఉన్నప్పటికీ కూడా నిదానంగా పనులు పూర్తి అవుతూ ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి రీతిలో రాణించవు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వలన కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. విశ్రాంతి అనేటువంటి దొరకకుండా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. దీర్ఘకాలిక రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా కూడా కుజునికి సంబంధించినటువంటి పారాయణం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. వృషభ రాశి వారికి కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతూ ఉన్నాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు కనుక కొంచెము ఆచితూచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తూ ఉన్నాయి. నిరుద్యోగుల కష్టము ఫలించదు. వ్యాపార ఉద్యోగాలు నిలకడలో ఇస్తూ ఉంటుంది. ఇక్కడ అంటే వ్యాపారాలు ఉద్యోగాలలో మీ నిలకడ అనేటువంటిది తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తొందరపాటు వలన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక తప్పకుండా కూడా ఈ యొక్క వృషభ రాశి వారు ఈరోజు నాడు గోధుమ రంగు బట్టలను వేసుకొని ఉంటే మంచి ఫలితం అందుతుంది. మిథున రాశి నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు కలుగుతూ ఉన్నాయి. ఇతరులతో జాగ్రత్త వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు అయితే బయటపడేటువంటి పరిస్థితి ఉంది. పాత రుణాలు తీర్చి కొంత అమ్మయ్య పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరిగేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. తప్పకుండా కూడా మిథున రాశి వారికి ఆల్ ద బెస్ట్ ఈరోజు అని చెప్పుకోవచ్చును. కర్కాటక రాశి దూర ప్రాంతాల నుంచి అరుదైనటువంటి సమాచారము అందేటువంటి పరిస్థితి. ఆదాయం అంతగా ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట మిత్రులతో కొంత మాట పంటింపులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఒక వ్యవహారంతో ఇంటా బయట కూడా చికాకులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సమస్యలు పెరుగుతున్నాయి. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దును, మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించుకోవాలి, మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా కూడా కర్కాటక రాశి వారు మీరు ఏదైనా దేవాలయంలో దీపారాధనకు నూనెను దానంగా ఇవ్వండి. ఈరోజు నాడు మంచి ఫలితం ఉంటుంది. సింహరాశి వారు ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల సహకారంతో చాలా సంతోషంగా ఉంటారు. నూతన వ్యాపారములకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి. ఏదైనా పెట్టుబడులు లభించేటువంటి పరిస్థితి. ధనాదాయాలతో అంటే తెలియని వారితో కొంత మాట పట్టింపులు కావచ్చును. డిస్కస్ ఇలాంటివి కూడా చేయకుండా ఉండండి. తప్పకుండా వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగం చేసేటువంటి వారికి ఉద్యోగంలో మంచి పేరు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి తప్పకుండా ఉద్యోగం దొరికేటువంటి రోజుగా భావన చేసుకోండి. కన్యారాశి ధన వ్యవహారాలలో చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉన్నాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు ఉన్నాయి.
అదేవిధంగా భాగస్వామ్య వ్యవహారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాలకు తప్పకుండా జోక్యం కలిగించుకోకుండా ఉంటేనే మంచిది ఈ రోజు నాడు. విన్నరా? ఎందుకు అంటే మీరు ఏదో మంచి చేయకపోతే చెడు అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది కనుక ఈరోజు కన్యా రాశి వారు తప్పకుండా కూడా ఒక స్వీట్ ఏదైనా మీకు నచ్చినటువంటి స్వీట్ను పిల్లలకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. అది ఇంట్లో చేస్తారా లేదా బయట షాప్లో తీసుకుంటారా మీ ఇష్టం. తులారాశి వారిని చూసుకున్నట్టయితే కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు తప్పకుండా కూడా సన్నిహితుల నుండి ధన సహాయం లభించేటువంటి పరిస్థితి ఉంది. నూతన వ్యవహారాల ప్రారంభానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరిగేటువంటి పరిస్థితి. నిరుద్యోగులకు తప్పకుండా కూడా శుభవార్త వినేటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగానికి సంబంధించి. గ్రహచారం వేరు, గోచారం వేరండి. గోచారంలో గ్రహాలు మారుతవి, గ్రహచారంలో గ్రహాలు మారవు కనుక తప్పకుండా మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకుంటేనే మీకు ఎలాంటి పరిస్థితి నడుస్తుంది అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది. తప్పకుండా తులారాశి వారు ఖచ్చితంగా మీరు ఈరోజు నాడు ఎవరికైనా పెన్స్ ఒక 11 పెన్నులను డొనేట్ చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఒకసారి వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే చేపట్టిన పనులలో విజయం సాధిస్తూ ఉన్నారు. స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా కూడా సోదరులతో ఒప్పందాలు ఏదో మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజున దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మీరు పనిచేసే చోట తప్పకుండా మీకు మంచి పేరు వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆల్ ద బెస్ట్. ధనుస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే వృత్తి ఉద్యోగాలలో వివాదాలు ఏవైతే ఉన్నాయో ఒక పరిష్కార దిశగా కూడా మారేటువంటి పరిస్థితి ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటూ ఉన్నారు. దైవానుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. ఈరోజు వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంగా తప్పకుండా చక్కటి లాభాలు అందుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఆప్తుల నుండి శుభకార్యాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు అయితే కలిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది కనుక తప్పకుండా ఈ యొక్క ధనస్సు రాశి వారు మీరు కాలభైరవ స్వామికి ఒక దీపారాధన చేసి వెళ్ళండి. లేదా కాలభైరవాష్టకమైనా కూడా చదువుకోండి. లేదా గణపతికి సంబంధించి తప్పకుండా ఏదైనా గరక సమర్పించి మీరు ఈ రోజు నాడు ప్రయత్నం చేయండి. ఈ రోజున మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరము అని మీరు గ్రహించుకొని ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్పకుండా హాస్పిటల్ వెళ్ళి సంప్రదించండి డాక్టర్ను. ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకును కలిగిస్తూ ఉన్నాయి. మీ యొక్క పుత్రుడు కావచ్చును, పుత్రికతో కొంత గొడవలు ఎక్కువ కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులతో కారణం లేకుండానే వివాదాలు కలుగుతూ ఉన్నాయి. ఆ ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదు అనుకుంటే చాలా ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి. ఈ రోజున ఆర్థిక ఇబ్బందుల వలన కొంత తలపోటు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావాలి అనుకుంటే తప్పకుండా కూడా మీరు ఇంట్లో ఒక 5 శుక్రవారాలు దీపారాధన చేయండి. లక్ష్మీదేవి వద్ద మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది తప్పకుండా చేసుకుంటేనే ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం కలిగేటువంటి పరిస్థితి ఉంది. పాత రుణాలు తీరేటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారమున బాధ్యతలు తప్పకుండా కూడా సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందేటువంటి దిశగా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. తప్పకుండా కుంభరాశి వారికి ఆల్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చును. మీనరాశి వారికి మరి ఇంటా బయట శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంది. ఆ నూతన వ్యాపారాలు విజయవంతంగా కూడా సాగుతూ ఉన్నాయి. సోదరీమణుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి రోజుగా భావన చేసుకోండి. తప్పకుండా కూడా
నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించేటువంటి విధంగా ఉండేటువంటి రోజుగా ఈ రోజునాడు భావన చేసుకొని తప్పకుండా కూడా ఈ రోజును మీరు శుభంగా ముందుకు వెళ్ళండి. For more videos like this, subscribe Big TV channel.